Welcome to MTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. ఈ రోజు మీ చేతి వంటలో మనకి టేస్టీ వెరైటీస్ చేయడానికి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారండి. మరి వాళ్ళు ఎలాంటి వెరైటీస్ చేస్తారో చూసే ముందు గుమగుమల్లో రాజు గారు ఏం చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. హలో రాజు గారు. హలో అండి. సో ఈ రోజు గుమగుమల్లో ఏం వెరైటీ రెసిపీతో రెడీగా ఉన్నారు మీరు? క్యాబేజ్ కొబ్బరి కూర అండి. క్యాబేజ్ కొబ్బరి కూర. ఎస్ అండి. ఓ జనరల్ గా ఫ్రై టైప్ లో చేస్తుంటారు కదా? ఫ్రై టైప్ లో చేస్తుంటారు. ఇది కొంచెం మనం కూరలా చేస్తున్నాను. అంటే కొబ్బరి ఫ్రై లో ఏంటంటే మనం కొంచెం తురుము వేసుకుంటాం కదా. సో ఇక్కడ పచ్చి కొబ్బరిని పేస్ట్ లో యాడ్ చేస్తున్నాం. ఓ గ్రేవీ లా ఉంటుంది. కొంచెం టొమాటో యాడ్ చేసేసుకుని మనం కొంచెం కర్రీలా తీసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఓకే ఓకే మరి క్యాబేజ్ కొబ్బరి కూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యాబేజ్ కొబ్బరి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన క్యాబేజ్ 2 కప్పులు, పచ్చి కొబ్బరి పేస్ట్ 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన టొమాటో 1, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా? రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. సో ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఓకే, కొద్దిగా జీలకర్ర అండి. సో క్యాబేజ్ కాంబినేషన్ ఇది బాగుంటుంది. మనం వేపుళ్ళు చేసుకున్న అవును కొంచెం పోపులో లేకపోతే కొంచెం పైనుంచి అయినా కొంచెం పొడిలా వేసుకుంటాం కదా. అవును, ఉట్టి జీలకర్ర ఉన్నా కూడా మనకి అంటే అది తగులుతూ టేస్ట్ అనేది బాగుంటుంది. దీంట్లో పచ్చిమిరపకాయలు. ఓకే. సో కర్రీలా చేస్తున్నాం కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు. ఓకే. ఇది కొంచెం వేగుతుండగానే దీంట్లోనే మనం క్యాబేజ్ యాడ్ చేసుకుంటున్నాం. ఓకే. సో క్యాబేజ్ కొంచెం పచ్చిగానే తీసుకుంటున్నాం. సో కొంచెం పొడవుగా కట్ చేస్తారా? అవునండి. సో కర్రీ కదా. సో దీంట్లో సరిపడా ఉప్పు. ఓకే. కొద్దిగా కారం, అలాగే కొంచెం పసుపు అండి. సో ఎలాగో వాటర్ ఉంటుంది కాబట్టి మనకి ఫాస్ట్గానే వేగిపోతుంది. ఫాస్ట్గానే మనం ఉప్పు కారం వేస్తాం కదా. సో క్యాబేజ్లో ఉన్న వాటర్ తొందరగా బయటకు వచ్చేసి అది ఫాస్ట్గా వేగిపోతుంది. అవును. సో సేమ్ ఎలాగైతే మనం ఆనియన్ వేగడానికి వేస్తామో ఉప్పు, క్యాబేజ్ తోటి కూడా అంటే పచ్చిగా వేసుకున్నప్పుడు ఇలా కొంచెం ఉప్పు వేసేస్తే తొందరగా వేగిపోతుంది. అవును. ఓకే. సో మరి ఇక్కడ రాజు గారు క్యాబేజ్ వేయించేస్తూ ఉంటారు. ఈలోగా మనం ఫాస్ట్గా ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల టీనేజ్ అమ్మాయిలకి మొటిమలు ఎంతకీ తగ్గకుండా వేధిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు నువ్వులు బెల్లము కలుపుకొని చిమ్మిలి ఉండల్లాగా చేసుకుని ఉదయం సాయంత్రం ప్రతిరోజు కనుక ఈ అమ్మాయిలకి ఇస్తూ ఉన్నట్లయితే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే మొటిమలు చాలా వరకు తగ్గిపోతాయి. ఓకే, చిట్కా చూసేసారు కదా. సో చక్కగా క్యాబేజ్ కూడా దగ్గరికి అయిపోయింది, సాఫ్ట్ అయింది. పచ్చి కొబ్బరి పేస్ట్ బాగా కొబ్బరి పేస్ట్ అలా చూస్తే ఉట్టి తినారనిపిస్తుంది, అంత ఫ్రెష్గా బాగుంది. కొద్దిగా వాటర్ వేస్తారా? సో ఎండు కొబ్బరి కంటే కొంచెం పచ్చి కొబ్బరి బాగుంటుంది క్యాబేజ్ కాంబినేషన్ లో తీసుకుంటే. అంటే మనం వేపుళ్ళు చేసుకున్నా ఏం చేసుకున్నా పచ్చి కొబ్బరి తురుమాట్లో వేసేస్తూ ఉంటాం కదా. సో కొన్నిట్లో అయితే ఎండు కొబ్బరి బాగుంటుంది, బట్ ఈ క్యాబేజ్ తో మెయిన్ గా పచ్చి కొబ్బరి అయితేనే కొంచెం ఆ క్రంచినెస్ ఈ క్రంచినెస్ బాగుంటుంది. కొన్నిటికి చెప్తూ ఉంటాం కదా కాంబినేషన్స్, కొన్నిటికి అయితే బాగా సెట్ అవుతాయి. సో ఇది కొంచెం వేగుతున్నప్పుడే దీంట్లోనే టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసేసుకున్నాం. ఓకే. అలాగే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి అండి. ఓకే. కొంచెం వెరైటీగా ఉంది కాంబినేషన్. అంటే యూజువల్గా క్యాబేజ్ టొమాటో రెగ్యులర్గా ఇంకా చేసే కాంబినేషన్. సో దాంట్లో ఏమైనా కొంచెం వాడితే, అంటే మనం రకరకాలతో క్యాబేజ్తో వెరైటీస్ చూపించాం కదా. సో అవి కాకుండా ఇట్లా ఈ కొబ్బరి పేస్ట్ వేసి చేయటం కూడా బాగుంది ఐడియా. బాగా వస్తుంది. అంటే ఇది రైస్ తో చపాతీలకి బాగుంటుంది కాంబినేషన్ లో. ఎందుకంటే టొమాటో కూడా ఉంది కాబట్టి ఆ కొబ్బరి అంత ఎక్కువ స్వీట్నెస్ కూడా రాదు. రాదు. ఎలాగో మనం కొంచెం మసాలా పౌడర్స్ కూడా వేసాం కదా. సో
సో ఇది ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టేసి ఓకే మగ్గిచ్చేద్దాం. అంటే కొంచెం ఆ టమాటా ముక్కలు మగ్గిపోతే మనకు ఆల్మోస్ట్ డిష్ రెడీ అయినట్టే. ఓకే రాజు గారు, వెయిట్ చేద్దాం. చూద్దామా రాజు గారు? ఓకేనండి. చూడడానికి కూడా బాగుంది. దీంట్లో కొద్దిగా కొత్తిమీర, సో ఇది కొంచెం దగ్గర ఇట్లా ముద్దకూరలో వచ్చింది కదా, మనం కొంచెం కావాలంటే లూజ్ గా కూడా చేసుకోవచ్చు. అంటే మనకు ఆ కొబ్బరి బేస్ ఉంది కదండి, వాటర్ యాడ్ చేసుకుంటే మనకు కొంచెం గ్రేవీ లా వచ్చేస్తుంది. లేదా టొమాటో అయినా కూడా కొంచెం పేస్ట్ లా చేసి వేసుకోవచ్చేమో కదా, బాగానే ఉంటుంది. సో ఏదేమైనా క్యాబేజీ ఇట్లా డైరెక్ట్ గా ఉడికించినందుకేమో మంచి స్మెల్ వస్తుంది యాక్చువల్ గా. సో కొబ్బరి మనం వేసుకున్న కొంచెం మసాలా పొడి. యూజువల్ గా ఉడికించేసింది ఏంటంటే క్యాబేజ్ కొంచెం ఆ స్మెల్ అంతా తగ్గిపోయి ఏం ఫ్లేవర్ తెలియదు కదా. సో దాంట్లో మెయిన్ గా ఎక్కువ అంటే ఆ పోపు అంతే, అదే ఎక్కువ తెలుసు. ఓకే రెడీ. సో క్యాబేజ్ కొబ్బరి కూర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాబేజ్ కొబ్బరి కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో తరిగిన క్యాబేజ్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత పచ్చి కొబ్బరి పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాబేజ్ కొబ్బరి కూర రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. బాగుంది, డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. కొబ్బరి బాగా తగులుతోంది, అంటే పేస్ట్ లా చేసి వేసాం కదా. అవునండి, మొత్తం బాగా స్ప్రెడ్ అయిపోయింది, చాలా టేస్టీగా ఉంది. టొమాటో పులుపు మనం వేసుకున్న జీలకర్ర, ధనియాల పొడి ఇవన్నీ కూడా బాగా సెట్ అయ్యాయి. అంటే క్యాబేజ్ కి మనం పచ్చిగా వేసుకున్నా అంత స్మెల్ తెలియట్లేదు. అంటే ఇది ఎక్కువ స్పైసీ, అంటే ఇట్లా మసాలా అది వాడి చేసుకోవాలంటే అలా చేసుకున్నా బాగానే ఉంటుంది. లేదు కొంతమంది ఏంటంటే ఎక్కువ మసాలా వాడుకుని జస్ట్ ఉప్పు కారం అట్లా చేస్తారు కదా, అలా కూడా బాగానే ఉంటుందేమో. బాగుంది రాజు గారు, టేస్టీగా. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మరి మీరు కూడా ట్రై చేయండి కాంబినేషన్. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో బ్యూటీ చిట్కా. పెరుగు, శనగపిండి, పసుపు ఇవి మూడింటిని కలుపుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని ముఖానికి, మెడకి, చేతులకి బాగా అప్లై చేసుకుని ఒక 20 నిమిషాల పాటు అలాగే ఆరనిచ్చి దాని తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కనీసం వారానికి ఒక్కసారైనా చేస్తూ ఉన్నట్లయితే చర్మం మీద ఉన్నటువంటి ట్యాన్ అంతా కూడా చాలా వరకు తగ్గిపోతుంది. అందులోనూ ఆ పసుపు మంచి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కాబట్టి పసుపు వల్ల చర్మంపై అక్కడక్కడ నల్లటి మచ్చలున్నా కూడా అవన్నీ కూడా తగ్గిపోతాయి. మొత్తంగా చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా తయారవుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే, మరి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారండి. మరి వీళ్ళు ఏం వెరైటీస్ చేస్తారో చూసి ఈ రోజు మనం కూడా నేర్చేసుకుందాం. ఫస్ట్ పరిచయం చేసుకుందాం. హాయ్, మీ పేరేంటి? గోపినాథ్. గోపినాథ్, ఏ కాలేజ్? ఐహెచ్ఎం హైదరాబాద్. ఓకే, ఏ ఇయర్ లో ఉన్నారు? థర్డ్ ఇయర్. ఓకే, హాయ్, మీ పేరేంటి? సుమిత్. మీరే ఇయర్? ఫైనల్ ఇయర్. ఇద్దరు ఒకటే కాలేజ్? సేమ్ కాలేజ్. ఓ వెరీ గుడ్. సో సేమ్ ఇయర్ అన్నమాట మీ ఇద్దరు. సో ఫ్రెండ్సా? వెరీ గుడ్. సో మరి రెడీయా మంచి టేస్టీ వెరైటీస్ చేయడానికి? సో ఎప్పుడు స్టూడెంట్స్ వచ్చినా కూడా అంటే చూసే వ్యూవర్స్ కి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, బికాస్ మీరు చేసే కొంచెం ప్రొఫెషనల్ గా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి కదా. సో ఏం చేద్దాం అనుకుంటున్నారు గోపి? మంగోలియన్ వెజ్. మంగోలియన్ వెజ్ అంటే ఇది ఎలా స్టార్టరా లేకపోతే? ఇది స్టార్టర్ లాగానే, అంటే సూప్ లాగా ఉంటుంది మొత్తం. ఓకే, అది ఎట్లా అంటే సాస్ ఉంటుంది, వెజిటేబుల్స్ ఉంటాయి. ఓకే, వెజిటేబుల్స్ విత్ సాస్. సో మనం ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. ఓకే, మీరేం చేస్తారు సుమన్? నేను ఫ్రైడ్ ఐస్ క్రీమ్ చేస్తున్నాను. వావ్, ఫ్రైడ్ ఐస్ క్రీమ్. సో వేడి వేడిగా చల్ల చల్లగా ఉంటుంది. నైస్. మరి ఫస్ట్ ఎవరు చేస్తారు? మీరు చేసేస్తారా? ఓకే. ఓకే, మరి మంగోలియన్ వెజ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మంగోలియన్ వెజ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన రెడ్ క్యాబేజ్ పావు కప్పు, తరిగిన క్యాబేజ్ పావు కప్పు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు పావు కప్పు, ఎల్లో క్యాప్సికం ముక్కలు పావు కప్పు, రెడ్ క్యాప్సికం ముక్కలు పావు కప్పు, క్యారెట్ ముక్కలు పావు కప్పు, బ్రోకలీ పావు కప్పు, పాలు 1 కప్పు, మష్రూమ్స్ 1 కప్పు, వెన్న 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, మైదా 2 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి మంగోలియన్ వెజ్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం.
మనం ఆల్రెడీ వెజిటేబుల్స్ కొన్ని బాయిల్ చేసుకున్నాము. క్యారెట్ అండ్ బ్రొక్కలీ మనం ఉడికించుకోవాలి. ఒక 75% వరకు ఉడికించుకుంటే చాలు. సో కొంచెం టైం పడుతుంది అనుకున్నాం, ముందు బాయిల్ పెట్టేసుకోవాలి. ఓకే. సో కొంచెం ఫస్ట్ బటర్ వేసుకోవాలి. కొంచెం ఓకే. ఫస్ట్ బెల్ పెప్పర్స్ వేసుకున్నాం. సో రెడ్ క్యాప్సికమ్. సో ఇది అంటే సూప్ కమ్ లైక్ వెజిటేబుల్స్. ఓకే. సో మేము సూప్ గా అంటే చాలా మందికి వెజిటేబుల్స్ అంటే కొంచెం నచ్చదు కదా, సో ఇలా సూప్ తో తింటే నచ్చుతాయి. ఓకే ఓకే. గ్రీన్ సో ఇది మీరు హోటల్ కాలేజ్లో నేర్చుకున్నదేనా రెసిపీ? కొన్ని అంటే మామూలు బేసిక్ అయితే కాలేజ్లో నేర్చుకున్నవి. ఈ రెసిపీ బయట నేర్చుకున్నారా? ఓన్గా నేర్చుకునేది అంతా. ఓన్గానే. జస్ట్ బేసిక్స్ అయితే మనకు తెలిసి ఉండాలి కొంచెం. సో అంటే ఇలాంటి రెసిపీ ఉందా, లేకపోతే దీనికి ఇది మీరు పేరు పెట్టుకున్నారా? వేరే సాస్ యూజ్ చేస్తాము. సో మనం దాన్ని ఆ సాస్ బదులు వైట్ సాస్ యూజ్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకే ఓకే. సాస్ డిఫరెంట్ చేస్తున్నాం. సో అయితే ఇలా వెరైటీస్ అన్ని ట్రై చేస్తూ ఉంటారా? కొంచెం హోటల్లో కాలేజ్లో నేర్పించేవి కాకుండా ఇంట్లో కూడా ట్రై చేస్తున్నాం అప్పుడప్పుడు. వెరీ గుడ్. సో ఇంటర్న్షిప్ లాంటిది ఏమైనా ఉంటుందా మీకు? సెకండ్ ఇయర్ లో ఇంటర్న్షిప్ ఉంటుంది. ఓకే. అప్పుడు బయటకు వెళ్ళినప్పుడు అక్కడ షెఫ్స్ ద్వారా నేర్చుకుంటూ ఉంటారా? షెఫ్ ద్వారా చేసుకుంటాం. సో క్యాబేజ్ మనకి ఇప్పుడు మార్కెట్ లో దొరుకుతుంది. ఒకవేళ ఇది అందుబాటులో లేకపోతే నార్మల్ క్యాబేజ్ చేసుకోవచ్చు. కొంచెం కలర్ఫుల్ గా ఉంటాయి కదా ఇలాంటివన్నీ వేస్తే, చూడడానికి బాగుంటుంది. ఇంకో కొంచెం వైట్ క్యాబేజ్, మామూలు క్యాబేజ్. ఓకే. మామూలు క్యాబేజ్ వైట్ ఇది. ఓకే. సో చేయడానికి ఎలాంటి రెసిపీస్ అయితే మీకు నచ్చుతాయి? వాట్ కైండ్ ఆఫ్ రెసిపీస్? బేకరీ అయితే చాలా ఇంట్రెస్ట్. ఇంకా బేకరీ చాలా ఇంట్రెస్టా? పేస్ట్రీస్ అవన్నీ కూడా మీకు ఇప్పుడు కోర్స్ లో నేర్పించేస్తారా? అన్ని నేర్పిస్తారు మొత్తం. కప్ కేక్స్, కుకీస్, కేక్స్. సో అప్పుడు ఒక్కొక్కటి చూసుకొని ఏ కేటగిరీలో కావాలంటే మనం జాబ్ అక్కడ సర్చ్ చేసుకోవాలి. ఫైనల్ ఇయర్ సర్చ్ చేసుకోవాలి. సో అయితే మీకు బేకరీ ఐటమ్స్ ఇంట్రెస్ట్ అన్నమాట. నైస్. కానీ బేకరీ చాలా కష్టం కదా. సో మష్రూమ్స్ ఎందుకంటే ఈ వీటిలో అయితే ఉప్పు కారం తక్కువ అయితే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఆ కేక్ లో ఏమన్నా అటు ఇటు తక్కువ అయితే మనం దాన్ని మెజర్ చేసుకోవాలి దాంట్లో. సో కొన్ని క్యారెట్స్ వేసుకోవాలి. సో ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాను. అన్ని వెజిటేబుల్స్ తో మొత్తం కలర్ఫుల్ గా ఉంది. చాలా. ఆ క్యాబేజ్, పర్పుల్ క్యాబేజ్ మాత్రం బాగా కనిపిస్తుంది. కొంచెం బ్రోకలీ వేసుకున్నాం. ఓకే. సో ఇది కూడా మనం ఆల్రెడీ ఉడికించేసుకుంటాం. కొంచెం ఇలా వింటర్ రైనీ సీజన్స్ లో ఇలాంటివి బాగుంటాయి కదా, వేడివేడిగా సూప్ అండ్ ఇన్ని వెజిటేబుల్స్ వేస్ట్ చేసుకుంటే హ్యాపీగా ఫిల్లింగ్ గా కూడా ఉంటుంది. ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది, హెల్తీగా ఉంటుంది. అండ్ డైటింగ్ లాంటివి చేసే వాళ్ళకి ఇలాంటివి హ్యాపీగా తీసుకుంటే అటు ప్రోటీన్ అవన్నీ వచ్చినట్టుంటాయి, విటమిన్స్, అండ్ టేస్ట్ వైజ్ గా కూడా బాగుంటుంది. వెజిటేబుల్స్ అయితే చాలా ఫ్రై అయిపోయింది. మనం సాస్ చేసుకోవాలి కొంచెం. సో ఇది పక్కన పెట్టేసి సాస్ చేసుకుందాం. ఓకే. ఫస్ట్ కొంచెం బటర్ వేసుకుందాం. సో ఇది కంపల్సరీ అంటే ఈ వైట్ సాస్ తోనే బాగుంటుందా, లేకపోతే ఈసారి వైట్ సాస్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మీరు చేసేది వైట్ సాస్? వైట్ సాస్. ఓకే. మైదా ఎంత తీసుకుంటున్నామో బటర్ కూడా అంతే తీసుకోవాలి. సో సేమ్ మైదా అండ్ సేమ్ క్వాంటిటీ. మిల్క్ వేసాను. లో ఫ్లేమ్ లో మంచి సిమ్మర్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇంకా డైరెక్ట్ అది ఇందులో యాడ్ చేసుకుంటే అయిపోయినట్టేనా? అంతే అయిపోయింది. ఇప్పుడు మనము సూప్ లాగా కావాలి అనుకుంటే ఎన్ని క్లియర్ సూప్ తో అలా సర్వ్ చేసుకోవచ్చు, థిక్ సూప్ ఉంటే బాగుంటుందా దీనికి? ఎలా ఉన్నా బాగుంటుంది. యాక్చువల్లీ థిక్ సూప్ అయితే ఇంకా బాగుంటుంది. వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, థిక్ ఉంటుంది. వెజిటేబుల్స్ కి సాస్ కూడా ఉంటుంది. కార్న్ సూప్ అట్లాంటిది. ఓకే. సో ఇది వేడివేడిగా చేసుకుని తినేయాలి, లేకపోతే అది మొత్తం మళ్ళీ ఇలా దగ్గరికి అయిపోతుందేమో కదా. సో దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని, తగినంత సాల్ట్. సో వెజిటేబుల్స్ కి దీనికి సరిపోయా. ఇంకా పెప్పర్ కొంచెం. ఓకే.
ఈ వెజిటబుల్స్ యాడ్ చేసుకుందామా? యాడ్ చేసుకోవాలి. వేసేనా? వేసి బటర్ వేసాము. బటర్ వేసాము అండ్ కొంచెం ఆ క్యాబేజ్ లాంటి వాటికి కొద్దిగా డిఫరెంట్ స్మెల్ ఉంటుంది కదా, మంచిగా కలుపుకోవాలి. ఓకే. సో ఫ్లేవర్స్ మొత్తం ఆ సాస్ మొత్తం వెజిటబుల్స్ సరిపోవాలన్నమాట. వాటర్ అట్లాంటిది ఏమి యాడ్ చేయకూడదు కదా? ఇంకా అయిపోయింది, ఆల్రెడీ సాస్ ఉంది కదా, సో సరిపోతుంది. ఆఫ్ చేసేనా ఇది? కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని లాస్ట్లో ఇంకా వేసుకున్నది మీద చీజ్ కూడా వేసుకోవచ్చు. గ్రేట్ చేసేసి ఇంకా కొంచెం ఇంకా థిక్ కావాలి, ఇంకా టేస్టీ కావాలి, చాలా మంది కంట్రోల్గా టేస్టీ అని వాళ్ళ కోసం క్రీమ్ కూడా వేసుకోవచ్చు. ఇంకా ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు. సో వెజిటబుల్స్ ఓన్లీ ఇవే వాడుకోవాలా లేకపోతే ఎనీ వెజిటబుల్ వాడుకోవచ్చు? వెజిటబుల్స్ అని వాడుకోవచ్చు, అంటే మనకు నచ్చిన వెజిటబుల్స్ అన్ని. సో రెడీ అయిపోయింది. సో రెడీ. సో కావాలంటే పైనుంచి చీజ్ ఫ్రెష్ క్రీమ్ ఏదైనా వేసుకోవచ్చు, ఇలాంటివి యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో మరి వేడివేడిగా మంగోలియన్ వెజ్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మంగోలియన్ వెజ్ తయారు చేసే విధానం: ముందుగా బ్రోకలీ, క్యారెట్ ముక్కలు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో వెన్న వేసి రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో రెడ్ క్యాబేజ్, తరిగిన క్యాబేజ్ వేసి వేగనివ్వాలి. తర్వాత మష్రూమ్స్, ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన బ్రోకలీ వేసి కాస్త వేగనివ్వాలి. మరొక పాన్ లో వెన్న వేసి మైదా వేసి వేగాక పాలు పోసి ఉడకనివ్వాలి. దీనిలో ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత వెజ్ మిశ్రమం, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి దగ్గర పడినివ్వాలి. అంతే, మంగోలియన్ వెజ్ రెడీ. మంగోలియన్ వెజ్ తయారీ విధానం చూసారు కదా రాజు గారు, టేస్ట్ చూద్దామా? ఓకే. బాగుంది, క్రీమీగా. ఎస్, వెజిటబుల్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా కుక్ అయ్యాయి. సో ఆ సాస్ తో పాటు కూడా కొంచెం ఆ చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ కూడా వేశారు. అవన్నీ ఆ ఘాటు మరి ఎక్కువగా స్పైసీగా కాకుండా కాస్త అదే టెక్స్చర్ లో మీడియం గా. సో కావాలనుకునే వాళ్ళు ఎక్స్ట్రాగా కొంచెం పై నుంచి తను చెప్పినట్టు చీజ్ గానీ ఇలాంటివి వేసుకుంటే డిఫరెంట్ గా పిల్లలకి అలా ఇచ్చేసినా కూడా హ్యాపీగా వెజిటబుల్స్ కూడా లాయించేస్తారు. సో బాగుంది. సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది మంగోలియన్ వెజ్. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. డ్రై అంజీర్ అంటే ఎండు మేడి పండు ఉంటుంది కదా, ఇది మామూలుగా మనం డ్రై ఫ్రూట్స్ లాగా అన్ని కలుపుకొని తింటూ ఉంటాం. దీన్ని కనుక ఎక్కువగా తీసుకున్నట్లయితే గుండె సంబంధమైన సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. శరీరానికి కావాల్సినటువంటి ఐరన్ కూడా అందుతుంది. దీనిలో మెగ్నీషియం, పొటాషియం, అలాగే పీచు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండడంతో దీనివల్ల శరీరానికి రకరకాల ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి మీరు తీసుకునే ఆహారంలో డ్రై అంజీర్ కూడా ఒక భాగం చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఓకే, మరి మంగోలియన్ వెజ్ తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రైడ్ ఐస్ క్రీమ్ చూద్దాం. సో రెడీయా సుమిత్ మీరు? ఓకే, మరి ఫ్రైడ్ ఐస్ క్రీమ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఫ్రైడ్ ఐస్ క్రీమ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఐస్ క్రీమ్ 2 కప్పులు, చాక్లెట్ బిస్కెట్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, మైదా 1/2 కప్పు, పంచదార 1/2 కప్పు, పాలు 1 కప్పు, స్ట్రాబెర్రీ సిరప్ 2 టీ స్పూన్లు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఫ్రైడ్ ఐస్ క్రీమ్ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో సుమిత్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. సో ఫ్రైడ్ ఐస్ క్రీమ్, బేసిక్ ఐస్ క్రీమ్ ఎప్పుడు చల్లగా తింటాం, కానీ ఈ రోజు మనం వేడిగా చల్లగా తినబోతున్నాం. మీరు చేసుకుంటే మీరు కూడా తినొచ్చు. ఫస్ట్ మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికి మైదా తీసుకోవాలి. ఓకే, సో డీప్ ఫ్రై కదా, ఆయిల్ కూడా హీట్ పెడదామా? అందులో కొంచెం మిల్క్. ఆయిల్ ఎట్లా ఎక్కువ బాయిల్ అవ్వాలా లేకపోతే కొంచెం మీడియం గా ఉండాలా? నార్మల్ ఎక్కువ బాయిల్ కావాలి, ఎందుకంటే ఐస్ క్రీమ్ కదా, మళ్ళీ వేగానే కరిగిపోతుంది. అయితే హైలో పెట్టేసుకోండి. ఇందులో కొంచెం షుగర్. ఓకే, ఒక థిక్ బ్యాటర్ లాగా చేసుకోవాలి. సో ఇది మీరు కాలేజ్లో నేర్చుకున్నారా, బయట నేర్చుకున్నారా? లేదు, బయటనే నేర్చుకున్నాను. అవును, నేను కూడా అంటే కొన్ని హోటల్స్లో చూసాను ఈ ఫ్రైడ్ ఐస్ క్రీమ్ అని మెనూలో. అవును, బట్ కాకపోతే ఎప్పుడు ట్రై చేయలేదు. ఒకసారి ట్రై చేశాను. డ్రై కోకోనట్ పౌడర్ ఆ ఫ్లేవర్లో ఉందన్నమాట. అది నాకు అంత నచ్చలేదు, అంటే నాకు డ్రై కోకోనట్ పౌడర్ పెద్ద ఇష్టం లేదు. బట్ ఇక్కడ ఇంగ్రీడియంట్స్ బాగున్నాయి. ఈ చాక్లెట్ బిస్కెట్ పౌడర్, రోజ్ సిరప్, స్ట్రాబెర్రీ సిరప్. స్ట్రాబెర్రీయా? ఓకే.
చూద్దాం ఈరోజు ఈ బ్యాటర్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఇది మనకి ఐస్ క్రీమ్ డిప్ చేయడానికా? అవును, ఐస్ క్రీమ్ డిప్ చేయాలి. ఇప్పుడు ఐస్ క్రీమ్ ఇందులో ఎలా డిప్ అవుతుందా? కొంచెం ఉంది కదా. అవుతుంది, సరిపోతుంది. సరిపోతుందా? కావాలంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. చూసుకోండి. అంటే అది ఎలా ఐస్ క్రీమ్ బాల్ లాగా చేసుకోవాలా మనం? ఐస్ క్రీమ్ సాలిడ్ స్కూప్ చేసుకొని దాన్ని ఐస్ క్రీమ్ మనకి చాలా అంటే ఎక్కువ థిక్గా ఉండాలేమో కదా, అంటే గట్టిగా గట్టిగా ఉండాలి. అవి పైన ఇది డిప్ చేసిన తర్వాత మన చాక్లెట్ రోల్ చేసుకోవడానికి రోల్ చేసుకోవాలి. ఓకే ఓకే, సరిపోతుంది. మరి ఆ స్ట్రాబెర్రీ సిరప్ ఇది మీద గార్నిష్ ఫైనల్ గానా? ఫైనల్. వావ్, నైస్ నైస్. ఇది అయిపోయింది. ఇది అయిపోయిందా? సో మనము వేడి అయితే అప్పుడు ఐస్ క్రీమ్ తెచ్చుకుందాం ఫ్రిడ్జ్ లోంచి. ఈలోగా ఇది ప్లేట్ లో వేసి పెట్టుకుందామా? ప్లేట్ లో రోల్ చేసుకోవడానికి. సో మనము ఈ బ్యాటర్ రెడీ చేసేసుకుంటే ఐస్ క్రీమ్ ని మనకి కావాల్సిన సైజులో ముందు మనము కొంచెం థిక్ ఐస్ క్రీమ్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కొంచెం అది ఎంత గట్టి పడితే మనకి అంత బెటర్ ఐస్ క్రీమ్, ఎందుకంటే ఆయిల్లో వేస్తాం కదా. అండ్ ఫస్ట్ బ్యాటర్లో డిప్ చేయాలన్నా కూడా మనకి అది కొంచెం సాలిడ్గా ఉంటేనే డిప్ అవుతుంది, కాబట్టి కొద్దిగా కొంచెం బాగా ఎక్కువ ఫ్రీజ్ చేసేసుకుంటే బెటర్ మనకి. సో ఈ ఆయిల్ చూడండి మరి ఇలా చాలా ఇంకా కొంచెం హీట్ అయిపోతే ఓకే. సో వెయిట్ చేద్దాం మనం. ఓకే, సో మనం ఈ ఫ్రైడ్ ఐస్ క్రీమ్ చేసుకోవాలి అంటే ఆయిల్ చాలా హీట్ అవ్వాలండి, ఎందుకంటే ఐస్ క్రీమ్ ఉంటుంది కదా, కాబట్టి ఇట్లా వేయగానే అలా తీసేసుకునేలాగా సెకండ్స్లో. సో కాబట్టి ఆయిల్ బాగా వేడైపోయింది, ఇంక ఇప్పుడు మనము అది ఫ్రై చేసేసుకోవచ్చు కదా. సో తెచ్చేసుకుందామా ఫ్రిడ్జ్లోంచి. నేను ఆల్రెడీ డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను ఈ ఐస్ క్రీమ్. సో కొంచెం అట్లా బాల్ లాగా వేసేసి ఇది టైట్ అయిపోయింది. ఓకే, సో అలా టైట్ అయితే మనకి బెస్ట్ కదా. బెస్ట్. ఇది దీన్ని ఇందులో డిప్ చేసుకొని. అయ్యో, ఐస్ క్రీమ్ ఫ్రై అయిపోతుంది. ఇందులో రోల్ చేసుకో. ఓకే, వావ్, ఇది నాకు బాగా నచ్చుతుంది ఫర్ షూర్, బికాస్ చాక్లెట్ ఈజ్ మై ఫేవరెట్. డైరెక్ట్ డీప్ ఫ్రిడ్జ్. సరిపోతుంది 3 pieces. సో దీని మీద ఈ స్ట్రాబెరీ సిరప్. సో రెడీ. ఓకే, రెడీ. ఓకే, సో మరి ఇవి ఫాస్ట్గా తినేయాలి కూడా. మరి మేము టేస్ట్ చూసే ఒక తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఫ్రైడ్ ఐస్ క్రీమ్ తయారు చేసే విధానం. ముందుగా పంచదార పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో మైదా, పాలు, పంచదార పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఐస్ క్రీమ్ ని మైదా మిశ్రమంలో ముంచి తీసి చాక్లెట్ బిస్కెట్ పౌడర్ లో అద్దుకోవాలి. తర్వాత వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై స్ట్రాబెర్రీ సిరప్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఫ్రైడ్ ఐస్ క్రీమ్ రెడీ. సో ఫ్రైడ్ ఐస్ క్రీమ్ తయారీ విధానం చూసేసారు కదా రాజు గారు. మనం మాట్లాడుతూ ఉంటే కరిగిపోతుందేమో అది. ఆ చాక్లెట్ బిస్కెట్ పౌడర్ కదా, బాగా క్రంచీగా అయింది, బాగుంది సుమిత్. నైస్. అంటే ఐస్ క్రీమ్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం ఇలా డిఫరెంట్ గా ఉంటుంది. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, అంటే ఇలా వేడివేడిగా చల్లగా తినటము. నైస్, బాగుంది. సో ఇది కొంచెం జాగ్రత్తగా చేసుకోవాల్సిన రెసిపీ. సో కాబట్టి బ్యాటర్ కానివ్వండి, ఐస్ క్రీమ్ కానివ్వండి, బాగా గడ్డ కట్టిన తర్వాత చేసుకుంటే మనకి అక్కరకరలాడుతూ ఇప్పుడు తను చేసినట్టు సూపర్ గా వస్తుంది అనమాట. సో బాగుంది సుమిత్, ఫ్రైడ్ ఐస్ క్రీమ్ టేస్టీగా ఉంది. సో నాకు అప్పుడు నచ్చలేదు అన్నాను కదా, ఇది మాత్రం బాగా నచ్చింది. ఆ చాక్లెట్ ఫ్లేవర్ కూడా యాడ్ అయింది కదా, బాగా అనిపించింది. సో ఎలా ఉన్నాయి రాజుగారు వీళ్ళు చేసినవి? కొంచెం ప్రొఫెషనల్ గా బాగున్నాయి. అంటే దీనికి ఫ్రైడ్ ఐస్ క్రీమ్ ఏంటంటే కొంచెం టెక్నికల్ గా కొంచెం ఫాస్ట్ గా ఉండి టకటకా చేసుకుంటే బాగుంటుంది. టకటకా చేసుకోవాలి, టకటకా తినేయాలి. ఒకరు చేస్తూ ఉంటే ఎవరికి కావాలో వాడు పక్కనుండి. ఓకే, సో ఇద్దరు కూడా చాలా బాగా చేశారు, చాలా బాగున్నాయి రెండు కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి, చక్కగా వచ్చి మంచి టేస్టీ వెరైటీస్ ఈరోజు చేసి చూపించినందుకు.
సో సుమిత్, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చే వెల్కమ్. సో గోపి, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ మీ ఇద్దరికి. మీ చేతి వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలనుకునే పార్టిసిపెంట్స్ మాకు వెంటనే ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో బ్యూటీ చిట్కా. అందంగా కనిపించడానికి, చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికి ఎన్ని రకాల చిట్కాలు చెప్పుకున్నా తక్కువే అయిపోతున్నాయి కదా. అందుకే ఈ చక్కటి చిట్కా కూడా ఫాలో అవ్వండి. ఫస్ట్ క్యారెట్ని బాగా గుజ్జులాగా చేసుకోవాలి. అందులో కొద్దిగా ముల్తానీ మట్టి, అలాగే ఆలివ్ ఆయిల్, ఇవి రెండు కూడా కలుపుకొని ఈ మూడింటి మిశ్రమాన్ని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకొని ముఖమంతా ప్యాక్ లాగా వేసుకోవాలి. ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచుకుని దాని తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే చర్మం తాజాగా, ఆరోగ్యంగా, క్లీన్గా తయారవుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. రాజు గారు, హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఇద్దరు కూడా మంచి టేస్టీ వెరైటీస్ చేసేసారు. అవునండి. సో ఇంకా జస్ట్ మినిట్ లో మరి ఇప్పుడు మీరేం వెరైటీతో రెడీగా ఉన్నారు? నేను ఒక స్నాక్ ఐటమ్ చేస్తున్నాను. ఓకే. సేమియా వడలు. సేమియా వడలు? అవునండి. ఓ, సేమియా పకోడీ ఇలాంటివి చూపించాం కదా అది వరకు. సో ఇప్పుడు వడలు చూపిస్తున్నాను. సేమియాతో వడలు ఇలా గుచ్చుకుంటూ ఉంటాయి రాజు గారు? సేమియా లేదండి, అంటే కొంచెం మనం నానబెట్టేసుకుని వేస్తాం కదా. ఓ, సాఫ్ట్. టాప్ లేయర్ లో ఉన్నాయి, కొంచెం క్రిస్పీగా వచ్చి చాలా బాగుంటుంది. ఓ, వెరైటీ వడలు అనమాట. సో సేమియా వడలకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సేమియా వడలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సేమియా 1 కప్పు, నానబెట్టిన శనగపప్పు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగానంటే సేమియా కొంచెం మనం నానబెట్టి పెట్టేసుకోవాలండి. ఓకే. సో అలాగే మనం ముందుగా నానబెట్టేసుకున్న పచ్చిశనగపప్పుని మిక్సీ పట్టి కొంచెం కచ్చాపచ్చగా పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఓకే. సో ఇది కొంచెం మనకు బేస్ ఇస్తుంది సేమియాకి. ఓ, కచ్చాపచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే. సో రెడీ అయిపోయింది. సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో అన్ని కూడా ఇంకా వేసి మిక్స్ చేసేసుకోవటమే కదా రాజు గారు? అంతేనండి. సో ముందు ప్రాసెస్ ఏంటంటే కొంచెం మనం ఈ పచ్చిశనగపప్పు నానబెట్టేసుకోవాలి, అలాగే సేమియా నానబెట్టేసుకోవాలి. ఓకే ఓకే. ఇది కూడా కొంచెం నీళ్ళు పిండేసుకుంటే మనకు కొంచెం గట్టిగా వస్తుంది. ఈ ఐడియా ఏదో బాగుంది అసలు. సేమియాతో వడలు మంచి కరకరలాడుతూ వస్తాయేమో. ఎస్. సో ఇప్పుడు దీంట్లో మిగతా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా యాడ్ చేసేసుకున్నాం. ఓకే. శనగపిండి కొంచెం బైండింగ్ కొరకు, ఉల్లిపాయ ముక్కలు. ఓకే. సో ఆయిల్ కూడా హీట్ పెట్టినా? ఓకేనండి. సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం. ఓకే. దీనికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, ఓకే, కొంచెం పసుపు, కొద్దిగా గరం మసాలా పొడి, ఓకే, అలాగే కొత్తిమీర. సేమియా ఉడికిస్తే బాగోదేమో కదా, చాలా సాఫ్ట్ గా అయిపోతుంది. కొంచెం నానబెట్టేసుకుంటేనే బెటర్ అండి. ఎలాగో వేగితే మనకి అంటే కరకరలాడేలాగా అయిపోతుంది కాబట్టి ఇలా నానబెడితే బెటర్. సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. నీళ్ళు అక్కర్లేదేమో కదా? అక్కర్లేదండి, అంతే. కొంచెం మనకు ఆ పప్పులో తేమ ఉంది, తర్వాత సేమియా కూడా నానబెట్టేసుకున్నాం కదా. అవును. సో అది సరిపోతుంది. కొంచెం అంటే సరిపోయింది, తడి ఉంటుంది కాబట్టి రెండిట్లోనూ ఇది సరిపోతుంది. సో మీరు అన్ని కలిసేలాగా శుభ్రంగా కలిపేస్తుండండి రాజుగారు. ఈలోక ఆయిల్ కూడా వేడైపోతుంది, మేము కూడా చిట్కా చూసేస్తాం. సరేండి. ఓకే, ఇక్కడ రాజుగారు ఈ వర్క్ ఫినిష్ చేస్తూ ఉంటారు, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా.
కొద్దిమందికి ఏమో ఎంతసేపు చర్మం జిడ్డుగారుతూ ఉంటుంది, మరి కొంతమందికి ఏమో చర్మం పొడిబారిపోతూ ఉంటుంది, ఊరికే పొడిబారిపోవడం వల్ల మంట పుడుతూ ఉంటుంది. మరి ఇలాంటప్పుడు పొడి చర్మాన్ని తగ్గించుకుని నార్మల్ స్కిన్ లాగా చేసుకోవాలి అంటే ఏం చేయాలి అంటే, ఆరెంజ్ తినేసిన తర్వాత ఆ తొక్కలు పడేయకుండా బాగా ఎండబెట్టుకోవాలి, పొడి చేసుకోవాలి. ఆ పొడిలో కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా తేనె కలుపుకొని ఈ మూడింటి మిశ్రమాన్ని పేస్ట్ లాగా తయారు చేసుకుని దీన్ని ముఖానికంతా కూడా ప్యాక్ లాగా వేసుకుని దాని తర్వాత చల్లటి నీళ్ళతో కానీ గోరువెచ్చటి నీళ్ళతో కానీ వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కనీసం వారానికి ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే పొడి చర్మం బాధలు చాలా వరకు తగ్గిపోతాయి. చిట్కా చూసారు కదా రాజు గారు, రెడీ ఆ పిండి? రెడీ అండి. ఓకే. సో చేతి కొద్దిగా మనం ఆయిల్ అప్లై చేసుకుని సేమియా శుభ్రంగా కలిసిపోయింది కదా? కలిసిపోయింది. సేమియా వాడనగానే నేను సేమియా అలా బయటికి అలా అలా వచ్చి కాస్త పక్క పక్కన అలా కనిపిస్తుంది. వస్తుంది వస్తుంది కనిపిస్తుందండి. ఆ టాప్ లేయర్ లో ఉన్న కొంచెం వేగితే బాగా తెలుస్తుంది మనకి. ఎస్. యూజువల్ గా సగ్గుబియ్యము అందరూ చేసుకునేది, కొంచెం వెరైటీగా సేమియా అన్నమాట. సేమియాతో వేగితే కనిపిస్తున్నాయి బాగా, చిన్న చిన్న గీతల్లా కనిపిస్తుంది. అంటే నానబెట్టింది కాబట్టి, అంటే మామూలుగా వాటి నార్మల్ దీని చాలా చిన్నగా అయిపోయాయి సేమియా. అంటే మనం కొంచెం పిండి కలుపుతాం, పిండి వెరుగుతుంది కూడా. యా యా యా. సేమియాలన్నీ బక్క చిక్కిపోయాయి రాజు గారు, చూసారా? ఎస్. సో ఇవి నేను వేయించేస్తూ ఉంటాను, మీరు మరి కార్వింగ్ చేసేస్తారా? ఓకే అండి. సో రెడ్ రాడిస్తో చేస్తున్నాను. ఏం ఫ్లవర్ చేస్తారు? ఫ్లవర్. ఓకే. రోజ్ ఫ్లవరా? లేదండి. ఎప్పుడు రోజు ఎందుకు చేస్తారు? వేరే ఫ్లవర్ చేస్తున్నారు. సో ఇలా లేయర్స్ లా ఓపెన్ చేసేసుకుని అలా వదిలేస్తాం. సో మనం కొంచెం వాటర్లో వేస్తే ఇది అలా ఓపెన్ అవుతాయండి, ఒకదాని పక్క నుంచి ఒకటి ఇలా. సో ఈ కలర్ ఓన్లీ ఆ టాప్ లేయర్లో ఉంటుంది కాబట్టి లోపల వైపు మనకు వైట్ వైట్గా కనిపిస్తూ బాగుంటుంది. అయితే ఇది మనం కార్వింగ్ చేసేసి వాటర్లో వేసుకున్న తర్వాత ప్రెజెంటేషన్ పెట్టుకోవాలేమో కదా? ఇంకొంచెం అంటే బాగా కనపడాలి అనుకుంటే. సో సైజుని బట్టి మనకి ఎన్ని వస్తాయని మనం ఓపెన్ చేసుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ కొంచెం తీసేస్తున్నాను. కొంచెం గ్యాప్ ఉంటే మనకు ఇంకొంచెం ఆ లుక్ అనేది బాగా కనిపిస్తుంది, వైట్ లో పింక్ కలర్. అదే వాటర్లో వేసుకుంటే ఎగ్జాక్ట్ గా ఇది మనకు తెలుస్తుంది. సో జిగ్జాగ్ కట్ గా ఇది అయిపోయినట్టున్నారు. ఇంకొంచెం అండి వేగాల. సో మధ్యలో గ్యాప్ వేస్తే పైన కూడా కొంచెం స్టార్ షేప్ లో వస్తుంది. యాక్చువల్గా అది ఓపెన్ అయ్యి మనకి టోటల్ ఆ లుక్ వస్తే ఆ మధ్యలో ఆ పీసెస్ పెట్టేస్తే రాజు గారు పెట్టేసుకోవచ్చండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఓపెన్ అయినట్టుగా అనిపిస్తుంది. చూడండి, తీసేద్దామా? తీసేయచ్చు. బయటకు తీస్తే మంచి మసాలా స్మెల్ వస్తుంది. సో కొంచెం గరం మసాలా పొడి కూడా యాడ్ చేసాను. నైస్. సేమియా ఇప్పుడు చాలా బాగా అనిపిస్తుంది.
ఓకే, టాప్ లేయర్ ఒకటి కొంచెం నేను ఓపెన్ చేసి వెనకాల మీరు చెప్పినట్టు స్లైస్ పెడుతున్నాను. మీతో చూసారా, నాకు కూడా నేను ఐడియాలు అదే ఎలా వచ్చేస్తున్నాయి. ఎమర్జెన్సీలో ఇలా చేసుకోవచ్చు. అంటే దాన్ని మనం ఫుడ్ ప్రిపరేషన్ చేసినప్పుడు కాంపిటీషన్స్ లో కానీ పార్టిసిపేట్ చేసినప్పుడు వెంటనే చేసుకోవచ్చు కదా. పెట్టేసుకోవచ్చు. యా, అండ్ ఈ మధ్య అసలు ఈ ఫుడ్ కాంపిటీషన్స్ ఇవి చాలా అయిపోతున్నాయి. ఎస్. బాగుంది రాజు గారు, కలర్ఫుల్ గా. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి వేడివేడిగా వడలు రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సేమియా వడలు తయారు చేసే విధానం. ముందుగా సేమియా నానబెట్టి ఉంచాలి. నానబెట్టిన శనగపప్పుని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో సేమియా, శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లా వత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, సేమియా వడలు రెడీ. ఓకే అండి, మరి సేమియా వడల తయారీ విధానం చూసారు కదా. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. ఎలా ఉంటాయా అని కాలుతో. చాలా క్రిస్పీగా వచ్చాయి. కరకర సౌండ్ వస్తుంది కదా మీకు కూడా. బాగుంది రాజుగారు, చాలా క్రిస్పీగా. ఎస్, లోపల కొంచెం అంటే నానబెట్టాం కాబట్టి లోపల కొంచెం సాఫ్ట్ గా ఉంది. ఆ సేమియా ఇలా బాగా ఫ్రై అయ్యి తెలుస్తోంది, ఆ తరకలుగా తలుగుతుంది. అండ్ పప్పు కూడా మనకి కొంచెం పచ్చపచ్చగా గ్రైండ్ చేసాం కదా. అవును. సో కొన్ని చోట్ల ఆ పప్పు కొంచెం అలా ఉన్న దగ్గర పప్పు కూడా ఆ టేస్ట్ కూడా యాడ్ అయ్యి మనకి బేసిక్ గా శనగపప్పు వేయించింది చాలా బాగుంటుంది. చాలా ఆ మిక్చర్ లో వాటిల్లో వేస్తుంటారు కదా. అవునండి. ఓవరాల్ గా సూపర్ గా ఉంది. శుభ్రంగా ఇట్లా క్రంచీ స్నాక్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది ట్రై చేయొచ్చు హ్యాపీగా. చూసారు కదా, వెరైటీగా ఉన్నాయి వడలు సేమియాతో. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎన్టీఆర్ మసాలా వారి చిట్కా. సాంబార్, పప్పు, రసం, పులిహోర ఇలా కొన్ని రకాల పదార్థాలకి ఇంగువ వేసి పోపు పెడితే ఆ స్మెల్ డిఫరెంట్గా ఉంటుంది, తినడానికి చాలా బాగుంటుంది కదా. అలాంటప్పుడు ఇంగువ చాలా రోజుల పాటు తాజాగా ఉండాలి అంటే ఇంగువ నిల్వ ఉంచిన డబ్బాలో ఒక పచ్చిమిర్చి కనుక వేసి నిల్వ ఉంచుకున్నట్లయితే ఇంగువ చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇవాళ టేస్టీ వెరైటీస్ చూసారు కదా. మరి ఫుడ్ గైడ్ లో వీటికి సంబంధించిన పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. క్యాబేజ్ కొబ్బరి కూరలోని పోషక విలువలు చాలా బాగున్నాయండి. క్యాబేజ్, కొబ్బరి తురుము అండ్ టొమాటో. క్యాబేజ్ అండ్ కొబ్బరి కాంబినేషన్ కూడా వెరీ నైస్. ఎందుకంటే క్యాబేజ్లో సల్ఫర్ ఎక్కువ ఉంటుంది అండ్ కొబ్బరిలో పొటాషియం ఎక్కువ ఉంటుంది. సో ఇటువంటి మినరల్స్ ఎక్కువ ఉన్నవి మనం కలిపి తీసుకుంటే చాలా మంచిది. అండ్ క్యాబేజ్లో ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇంకొక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే మనకు కొబ్బరిలో కూడా ఫైబర్ ఎక్కువ ఉంటుందండి. సో కొబ్బరి చాలా బాగుంటుంది, అది కూడా ఇలా తీసుకుంటే ఇంకా మంచిది. ప్రపోర్షన్ ఎలా తీసుకోవాలంటే 100 గ్రాముల క్యాబేజ్కు మనం కనుక 10 గ్రామ్స్ కొబ్బరి తీసుకుంటే క్యాలరీస్ కూడా లిమిట్లో చేసుకోవచ్చు. క్యాబేజ్ ఇస్ అ లో క్యాలరీ వెజిటబుల్ అండి, చాలా తక్కువ ఉంటాయి క్యాలరీస్. సో ఈ కూరలో మొత్తం మనకు కొబ్బరి ఉన్నప్పటికీ కూడా 120 నుంచి 130 క్యాలరీలు పర్ పర్సన్ మనం ట్రై చేసేసుకోవచ్చు. చాలా బాగుందండి. తర్వాత మంగోలియన్ వెజ్. ఈ మంగోలియన్ వెజ్ అనేది ఇట్స్ వెరీ నైస్ అండ్ ఇది అలాగే తీసుకోవడానికండి. అంటే మనం ఇది కూరలా కాకుండా డైరెక్ట్గా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో మైదా ఉన్నప్పటికీ కూడా చాలా తక్కువ 1 or 2 teaspoons వాడుకుంటారు. సో దట్స్ ఓకే. వెన్న అండ్ పాలు. వెన్న చాలా మంచిదండి, మనం పాల మీగడ కూడా ఇలాంటి దాంట్లో ట్రై చేసుకోవచ్చు. తర్వాత ఉన్న వెజిటబుల్స్ అంతా కూడా చక్కటి పోషకులు ఉన్నవండి. క్యాబేజ్లో కూడా రెడ్ క్యాబేజ్లో మళ్ళీ మనకు డిఫరెంట్ కలర్ పిగ్మెంట్ ఉంటుంది కాబట్టి, అంటే వేరే కలర్లో ఉంటుంది కదా, ఆ కలర్ రావడానికి ఉన్న పిగ్మెంట్ మనకు చాలా చాలా మంచిది. తర్వాత బ్రాకలీ మెటబాలిజంని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుందండి. సో ఇన్ని రకాల వెజిటబుల్స్ తీసుకుంటున్నాం కాబట్టి చాలా చాలా మంచిదండి అండ్ వెరీ వెరీ న్యూట్రిషియస్. మనకు మష్రూమ్ కూడా ఉంది కాబట్టి
కాస్త ప్రోటీన్ కూడా వచ్చేస్తుంది. సో ఇటువంటి డిషెస్, ఈ మంగోలియన్ వెజ్ లాంటి డిషెస్ ఎలా తీసుకోవాలంటే అవే ఒక పూటకి ఆహారం లాగా తీసుకోవాలి. ఫ్రైడ్ ఐస్ క్రీమ్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, నో డౌట్. ఐస్ క్రీమ్తో పాటు మైదా, పాలు, షుగర్, బిస్కెట్స్ కానివ్వండి, అండ్ తర్వాత మనకు స్ట్రాబెర్రీ సిరప్, ఇవన్నీ కూడా వెరీ వెరీ టేస్టీ కానీ కంప్లీట్ ప్రాసెస్డ్ అండి. సో ఇవి ఐస్ క్రీమ్ కూడా మనం ఇంట్లో కనుక చేసుకొని తీసుకుంటే వెరీ రేర్లీ మనం పిల్లలకి ఇవి రికమెండ్ చేయొచ్చు. ఈ ఒక్క దాంట్లో మనకు 350 to 400 క్యాలరీస్ 1 సర్వింగ్, అంటే 1 స్కూప్లో మనకు అంత రావచ్చు, అంటే ఒక ఫ్రైడ్ ఐస్ క్రీమ్లో. సో జాగ్రత్తగా తీసుకోవాలి. తర్వాత సేమియా వడలు కూడా మనకు హై క్యాలరీ. సేమియా, శనగపప్పు, శనగపిండి. సో శనగపప్పు, శనగపిండితో సేమియా యాడ్ చేయడం మూలాన మనకు ఒకే ఒక చిన్న అడ్వాంటేజ్ వచ్చిందండి. శనగపప్పు, శనగపిండి అనేది ఓన్లీ ప్రోటీన్ ఉంటుందండి. సో సేమియా మనం దీంట్లో యాడ్ చేయడం మూలాన ఆ కార్బోహైడ్రేట్ వస్తుంది, యాడ్ చేస్తున్నాం. సో వీటి రెండింటి కాంబినేషన్లో ఏమవుతుందంటే మనకు కావాల్సిన ప్రోటీన్ అనేది కొంచెం కంటెంట్ పెరిగి క్వాలిటీ కూడా పెరుగుతుంది. సో అదొకటే బెనిఫిట్. క్యాలరీ పరంగా చూసుకుంటే 120 క్యాలరీ ఉంటుంది ఒక్కొక్క వడ. ఓన్లీ శనగపప్పు, శనగపిండితో చేసుకునే దాంట్లో 10 గ్రాముల ప్రోటీన్ ఉందనుకోండి, 10 నుంచి 12. ఈ సేమియా యాడ్ చేయడం మూలాన వచ్చే ఆ ప్రోటీన్ మనకు కొంచెం ఇంకొక 2 గ్రామ్స్ పెరుగుతుంది. అదొకటే పాయింట్ మనం మైండ్లో పెట్టుకోవాలి. ఇవాళ మంగోలియన్ వెజ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి రెసిపీ, వెరీ ఇంట్రెస్టింగ్. వెజిటబుల్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవాలి అనుకునే వాళ్ళు దీన్ని ట్రై చేసుకోవచ్చు. ఐ నో మైదా కూడా ఉంది, అయినప్పటికీ కూడా వెరీ హెల్దీ అండ్ మైదా కంటెంట్ తక్కువ ఉంది కాబట్టి మనకు ప్రాబ్లం లేదు, నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. సో రాజు గారు, ఈరోజు అన్ని వంటలు కూడా చాలా బాగున్నాయి. సో అంటే మీరు చేసినవి, హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ చేసినవి, దేనికదే చాలా వెరైటీగా ఉంది. స్టూడెంట్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా చేశారు. అంటే ఆ మంచి ఏమంటారు, మనం హోటల్కి వెళ్తే ఆ మెనూ ఉంటుంది కదా, ఆ టైప్ లో ఉన్నాయి రెసిపీస్ కూడా. సో అన్ని కూడా చాలా ఈ రోజు నోట్ చేసుకుని ట్రై చేయాల్సిన రెసిపీస్. సో మరి చూసారు కదా ఇవాళ టేస్టీ వంటల్ని, మీరు కూడా చక్కగా నోట్ చేసుకుని ట్రై చేసేయండి. అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కెరాఫీనాడో టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇది ఇవాళ మన MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.